ఇక పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ మహాకి ఫోన్ చేస్తాడు. తనని తాను పరిచయం చేసుకుని చక్రి బాగానే చూసుకుంటున్నాడా అని ఆరా తీస్తాడు. బాగానే చూసుకుంటున్నాడని మహా చెప్తుంది. మరి ఇంట్లో వాళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడగ్గా అలాంటిదేమీ లేదని, అందరూ చాలా మంచి వాళ్ళని, నన్ను బాగానే చూసుకుంటున్నారని చెప్తుంది మహా కానిస్టేబుల్తో. మరి అన్నీ బాగానే ఉంటే విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావని అడగ్గా మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ విషయం మీకెలా తెలిసిందని కానిస్టేబుల్ని ప్రశ్నిస్తుంది మహా. మీ పెళ్లి పోలీస్ స్టేషన్‌లో జరిగింది కాబట్టి, మీరు లాయర్‌ను కలవగానే ఆయన ఎంక్వైరీ కోసం మమ్మల్ని సంప్రదించాడని చెప్తాడు కానిస్టేబుల్. మీరు ఏ లాయర్‌ని కలిసినా వాళ్ళు ఈ పెళ్లి గురించి మమ్మల్ని అడుగుతారని అంటాడు. మీ నాన్న ఐజీ స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చినా కాదని మేము మీ పెళ్లి చేశామని, ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్లు విడాకులు తీసుకుంటామంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు మహా పైన కానిస్టేబుల్. నువ్వు విడాకులు ఇస్తే మీ నాన్న వాళ్ళు చక్రి కుటుంబంపై దాడి చేసి అతన్ని చంపేసినా చంపేస్తారని అంటాడు. నేను తీసుకెళ్లి మళ్ళీ ఆ పిలక జుట్టుగాడికి ఇచ్చి పెళ్లి చేస్తారని హెచ్చరిస్తాడు కానిస్టేబుల్ మహాని. నీకోసం చావుకి కూడా సిద్ధమైన చక్రి కుటుంబాన్ని అలా వదిలేసి వెళ్ళిపోతావా అని నిలదీస్తాడు కానిస్టేబుల్. కాబట్టి నువ్వు విడాకులు తీసుకోవాలన్న ఆలోచన మర్చిపోవాలని హెచ్చరిస్తాడు. కానిస్టేబుల్ ఫోన్ చేసి హెచ్చరించిన విషయం మహా చక్రికి చెప్తుంది. అతను నాకు కూడా ఫోన్ చేశాడని చెప్తాడు మహాతో చక్రి. కాబట్టి ప్రస్తుతానికి ఈ విడాకుల గొడవ పక్కన పెట్టి తర్వాత చూద్దామని చక్రి మహాతో అంటాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.